హాయ్ ఫ్రెండ్స్, హలో వ్యూవర్స్. ఈరోజు మనం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. సో ఈరోజు ఇక్కడ త్యాగరాయ గాన సభ ఆవరణలో ఉన్నటువంటి వినాయక విగ్రహం ముందున్నాం మనం. మీరు చూడొచ్చు. ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈరోజు కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు గోపూజ మరియు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈరోజు గో సంహిత గ్రంథము మరియు గోమాత DVD ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఉంది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ నిట్టల గోపాలకృష్ణ గారు, ఆయన రచించి నిర్మించినటువంటి గ్రంథాన్ని మనం ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమంలో చూడబోతున్నాము. సో మరియు ఇక్కడ కాసేపట్లో గోమాత పూజ కూడా జరగబోతుంది. సో మీరు ఇక్కడ ఈ గోమాతను చూడొచ్చు. ఒకసారి సేవ్ కౌ అనే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ క్లియర్గా. ఎస్ ఫ్రెండ్స్, ఇదంతా త్యాగరాయ గాన సభ ఆవరణలో ఉన్నాం మనం. సో ఈరోజు కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఘట్టం ప్రారంభమవుతుంది. ఇటుపక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్ మనం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం KV రమణాచారి గారు గో పూజ నిర్వహించే కార్యక్రమాన్ని చూస్తున్నాము.
चंद्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत नाभ्या आसीदन्तरिक्षं तमेवं विद्वान् अविषयोऽस्मि नान्यं संसारं यज्ञेने यज्ञमेजन्ते देवाः तानि कर्माणि प्रथमान्यासं देहनाकं महिमान् सचन्ते यत्र पूर्वे अल्लू घुमाना था पूरा सबको कवर करते पीछे आके पूरा कवर మనం అనుభవించాము. ఈ కళా వేదిక మీద ఈ చిన్నారులు మనందరం కలుసుకునే ఒక శుభ సమయాన్ని ఏర్పరిచిన గోమాతా సేవా ట్రస్ట్ లక్ష్మణరేఖ గోపాలకృష్ణ గారికి కృతజ్ఞతలు, నమస్కారం తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో గోమాతా సేవా ట్రస్ట్ శ్రీ త్యాగరాజ గారి సంయుక్తంగా ప్రత్యేకంగా భారత భాష భూషణ్ డాక్టర్ నిట్టల గోపాలకృష్ణ గారు అంటే లక్ష్మణరేఖ గోపాలకృష్ణ గారు అంటారు. లక్ష్మణరేఖ చిత్రం తీసి జయసుధను మనకి పరిచయం చేసిన ఒక గొప్ప నిర్మాత, దర్శకుడు. వారు రచించిన గోతామిత గ్రంథ ఆవిష్కరణ, అలాగే వారు నిర్మించిన గోమాత డివిడి ఆవిష్కరణ ఈరోజు ఈ కార్యక్రమానికి ఉద్దేశించినటువంటి స్వాగతం. ఈ కార్యక్రమానికి మనందరి ఆత్మీయులు డాక్టర్ కెవి రమణాచార్య గారు వచ్చేసారు, వారికి స్వాగతం. అలాగే గ్రంథ స్వీకర్త చర్చకు రాజమౌళి గుప్తా గారు వచ్చారు, వారికి స్వాగతం సుస్వాగతం. గ్రంథ సమీక్షకు సాధన నరసింహాచార్యకు స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు కళాకార చిన్నారులు నాట్యించి పాటలు, చిన్నారి అస్మిత హనుమాచార్య కీర్తన పాడింది, చిన్నారి లేఖన సహస్రాలు ఒక మంచి నృత్యాన్ని ఇప్పుడే ప్రదర్శించారు. ఇప్పుడు చిన్నారి తన్వి నృత్యాన్ని చూస్తారు, దాని తర్వాత సభా కార్యక్రమం. Arabiri sobra dula, atuanu me
సృష్టించడానికి ముందే గోవును సృష్టించాడు భగవంతుడు మనకి ఆహారాన్ని ఇవ్వమని. గోవు మానవులకు ఆహారాన్ని, దేవతలకు హవిస్సును ఇచ్చి పోషిస్తోంది. 4 వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో గోమాత వైభవం చెప్పబడింది. శ్రీరాముడు దేశానికి రాజుగా ఉండడం వల్ల గోపోషణ చేసే వీలు కలగలేదని ఉపనిషత్తుల్లో, పురాణాల్లో గోమాత వైభవం చెప్పబడింది. శ్రీరాముడు దేశానికి రాజుగా ఉండడం వల్ల గోపోషణ చేసే వీలు కలగలేదని గోసేవ చేయడం కోసమే కృష్ణావతారం ఎత్తాడు. గోసేవ చేసి గోపాలకుడిగా, గోపాలకృష్ణునిగా, గోవిందుడిగా పేరు పొందాడు. గోమాత కృష్ణ భగవానుని ఆరాధ్య దేవత. గోవు రుద్రులకు తల్లి, పశువులకు కూతురు, ఆదిత్యుని చెల్లెలు. గోవు అనకూడదు, గోమాత అనాలి. తల్లిని పోషించడం మన విధి, కర్తవ్యం. గోవు సురభి అంశ, శివుని జెండా, శివుని వాహనం. గో ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానం. గోమాత సంసార సాగరాన్ని దాటిస్తుంది. గో సంపద భారత ఆర్థిక వ్యవస్థకు పునాది. గోవు వల్ల వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. గోవు ఇచ్చే పంచగవ్యాలు దివ్యౌషధాలు, ఆయుర్వేదానికి ఆధారం. గోవును 3 దేవతలు ఆశ్రయించారు. అందుకే మనం కూడా వాటిని పూజించాలి. గోదానం వల్ల స్వర్గానికి పాస్పోర్ట్ లభిస్తుంది. అన్ని లోకాలకు స్వర్గానికి పైనున్నది గోమాత, సంజీవని గోమాత, విశ్వమాత గోమాత, జగవందనాలు గోమాత. దైవం గోమాత, అన్ని కులాలకు గోమాత, స్వర్గానికి నిచ్చెన గోమాత, గోలోకవాసి గోమాత, శ్రీ స్వరూపిణి గోమాత, శక్తి స్వరూపిణి గోమాత, అందరి దైవం గోమాత, అందరి అమ్మ గోమాత, విశ్వమాత గోమాత, జగవందనాలు గోమాత. ఆహ్వానించే వాళ్లకు ఆయన సన్మానం సత్కారం చేస్తూ పిలుస్తారు, ఆహ్వానిస్తారు అని. అయ్యా మొట్టమొదటిసారి నిట్టల గోపాలకృష్ణ గారు భారత లక్ష్మణ రేఖ అనే సినిమా మనం చూసే ఉంటాం. 1974 ప్రాంతంలో వచ్చింది. దాని దర్శకులు తర్వాత ఈ సినిమా రంగాన్ని వదిలిపెట్టి ఈ గోసేవా రంగంలోకి వచ్చారు. కాబట్టి వారికి సవినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక నుంచి మనం పిలవబోయే వాళ్ళందరినీ ఎవరు సత్కరిస్తారు. ఈ సభకు అధ్యక్షులుగా మాకెంతో ఆత్మీయులైనటువంటి, ముందు సభాధ్యక్షులను పిలిచి తర్వాత ముఖ్య అతిథిని పిలవమని నాకు ఇచ్చినటువంటి నిబంధన, సూచన. ఈ గౌరీ శంకరుడా వాగీశ్వరి పుత్రుడను వందనమిగదన్, ఈ గతి ఆసు కవిత్వము సాగగే మొక్కుచుంటి జగదాధారం. ఈ గౌరీ శంకర్ గారు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా చేశారు. అన్నింటినీ మించి ప్రజలందరి నాలుకలో ఉన్నవారు టి గౌరీ శంకర్ గారు. వారిని నిట్టల గోపాలకృష్ణ గారు సన్మానం సత్కారం చేస్తున్నారు. పావన మానసుని ఘనుని దేవుని రూపముగా వెలుగు దివ్య యశస్విన్, పావన మానసుని ఘనుని దేవుని రూపముగా వెలుగు దివ్య యశస్విన్, కేవీ రమణాచార్యుని బాబుకునిగా స్వాగతింతు పద్యములలో. తమని కదా 111 పద్యాలతో రమణాచార్య శతకం వస్తున్నది ఇంకొక నెల రోజుల్లో. దాని మీద 111 రకాలుగా పద్యం చెప్పడం జరిగింది. ఈ పుస్తకాన్ని సమీక్షించడానికి
అందరు జనార్దన్. స్మయదూరుని సత్కృప విస్మయమును గలిగించు రీతి చక్కని గతిలో చక్కని గతి వాంగ్మయమూర్తిని వినుతించద నయగుణమణియగు కళా జనార్దనమూర్తి. కళా జనార్దనమూర్తి మొత్తం పేరు గంధ పద్యంలో ఎలా రావాలనుకుంది? స్మయదూరుని సత్కృప విస్మయమును గలిగించు రీతి చక్కని గతి వాంగ్మయమూర్తిని వినుతించద నయగుణమణియగు కళా జనార్దనమూర్తి. కళా జనార్దనమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. సుబ్బారావు గారు రైవత గాత్రి నివాసుని కైవడి మా మానసముల కైమోట్పుగనం బివి సుబ్బారావుకు గ్రైవేయముగా నిడదను ప్రణతి శతంబున్. గ్రైవేయము అంటే హారంలాగా ఇస్తున్నాము. రైవత గాత్రి నివాసుని కైవడి, రైవతకం మీద నివసించేటువంటి వారు కృష్ణుడు బలరాముడు. కాబట్టి మళ్ళా రైవతగాత్రిపైని బలరాముడు శౌర్యుగోలే అన్నట్లు వారిని కూడా మనం ఆహ్వానిస్తున్నాం. సాధన నరసింహుడనుచు బోధనలో సింహుడనుచు పుస్తకముపై మేధో మధనము దొరుపగా ఈదితులో పంగగొలుతు తేజోమూర్తి. తర్వాత ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు కొనసాగిస్తారు. ఇక్కడ ఉన్న మహాత్ములందరి యొక్క ఆశీస్సులు అందరికీ కావాలి. అందులో గంగిగోవు గంగిరెద్దు, అసలు ఆవు సాధు జంతువు అని, గంగిగోవు గంగిరెద్దు, గంగి అంటే సాధువు అని. సభా సరస్వతి నమస్కారం. గోమాత సేవా ట్రస్ట్ శ్రీ త్యాగరాయ జ్ఞానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు ఏర్పాటైనటువంటి ఈ గోమాత గో సంహిత అనే గ్రంథావిష్కరణ సభకు, గోమాత అనే DVD ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ గ్రంథాన్ని, ఈ DVDని తమ కర కమలాల మీదుగా ఆవిష్కరించనున్నటువంటి వారు తెలుగు సారస్వత లోకానికి, తెలుగు సాంస్కృతిక ప్రపంచానికి, భారతీయ సనాతన హైందవ సమాజ ఆధ్యాత్మిక ధర్మానికి ఆత్మబంధు అయినటువంటి వారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, గౌరవనీయులు, అందరికీ ఆత్మీయులు డాక్టర్ KV రమణాచారి గారికి ఈనాటి కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా వేదికపై ఉన్నటువంటి వారు త్యాగరాయ జ్ఞానసభ అధ్యక్షులు, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలకు వారు ఆనాటి రాయల వారిలాగా గొప్ప పోషకులు శ్రీ కళా VS జనార్దన మూర్తి గారికి, ఈ కార్యక్రమానికి సూత్రధారులైనటువంటి వారు ఇవాళ ఈ గ్రంథాన్ని, ఈ DVDని రూపకల్పన చేసి సదా తమ జీవితాన్ని గోమాత సేవలో తరింపచేస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ నిట్టల గోపాలకృష్ణ గారు. లోకానికంతా లక్ష్మణరేఖ గోపాలకృష్ణగా పరిచయం ఉన్నటువంటి గోపాలకృష్ణ గారు. వేదికపై మరొక ఆత్మీయులు శ్రీ సుబ్బారావు గారు. ఈ కార్యక్రమాలు ఆత్మీయులు అందరూ గోమాత పట్ల ఒక గౌరవభావం, భక్తిభావంతో ఇచ్చేసినటువంటి వారు. పత్రికా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరి ఇప్పుడు ప్రార్థనా గీతాన్ని వినిపించవలసిందిగా శ్రీ కడియాల ప్రభాకర్ రావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, దైవన్నారగించే విదురుని కడలీతడు. అందరికాధారమైన
కనకాదులు కొనియాడి సర్వాత్మమునీతడు వనజ భవాదులకును దైవం వైన తడీతడు కనకాదులు కొనియాడి సర్వాత్మమునీతడు వనజ భవాదులకును దైవం వైన తడీతడు ఇన మండలమున చెలిగే హితవైభవుడీతడు మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు ఇంద్రియమున్నారగించు విదురునికడనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు సిరులసగియ సోదగింత శిశువైన తడీతడు ధరనాముల మందలలో తగచరించెనీతడు సిరులసగియ సోదగింత శిశువైన తడీతడు ధరనాముల మందలలో తగచరించెనీతడు సరసతులను గొల్లెతనకు గెలువులు సగనీతడు అరసికు చేరుని అటుకులు ఆరదించనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు ఉన్నారగించు విదురునికడనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు పంకజ భంగతులు బ్రహ్మ పదమొసగెను ఈతడు సంకీర్తనలాజులచే జట్టి కొనేనీతడు పంకజ భంగతులు బ్రహ్మ పదమొసగెను ఈతడు సంకీర్తనలాజులచే జట్టి కొనేనీతడు తెంకికనే తాళము పరదేవుడైన ఈతడు వెంకటగిరి నీది ప్రబల విరసిన గరుడీతడు తెంకికనే తాళము పరదేవుడైన ఈతడు వెంకటగిరి నీది ప్రబల విరసిన గరుడీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు మున్నారగించు విదురునికడనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు ఆది పురుషుడీతడు ఆది పురుషుడీతడు పెద్దలు అతిథులు జ్యోతి ప్రకాశనం చేసి ఈ సభకు శ్రీకారం చుట్టారు. ఇలాంటి సాహిత్య సంస్కృతి కార్యక్రమాలు జరుపుకుంటూ చాలా సంతోషించదగ్గ విషయం. 10 నెలల తర్వాత మళ్ళీ నేను ఇలా గానసభ నిండుగా ఉండటం చాలా సంతోషంగా ఉంది, నయనానందకరంగా ఉంది. అది కూడా ఇవాళ గోమాతతో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం ఆనందకరమైన విషయంగా నేను భావిస్తూ గోమాత మీద చేయమని సంకల్పం కలిగింది నాకు. గోవు గురించి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేస్తే అందరూ కూడా ఏంటంటే గోమాత మీద ఏ ప్లానింగ్, ఫ్యామిలీ ప్లానింగ్, పర్యావరణం ఇలాంటి ఏమైనా చేస్తే గవర్నమెంట్ కొంటారు, గోవు గురించి ఎవరు చూస్తారండి అన్నారు. ఏమో నాకు కోచింగ్ చేశారన్నారు. ఆ ఏడాది నంది అవార్డు కాల్పన చేస్తే నంది అవార్డుకి అప్లై చేశాను. అప్లై చేస్తే నాకు అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. దాంతో నాకు గోవు గురించి ఇంకా ఏదో చేయాలనే తపన. తర్వాత ఈ గోవు గురించి 10 నిమిషాలు డాక్యుమెంటరీ చేయడానికి ₹1,00,000 ఖర్చు పెట్టాను ఆ రోజుల్లో. తర్వాత చాలా గ్రంథాలు సేకరించి చాలా మ్యాటర్ని సేకరించాను. ఏం చేయాలి ఇదంతా అంటే అప్పుడు రమణాచారి గారు కూడా ఉన్నారు. వందే గోమాతరం అని నేషనల్ కౌ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు తిరుపతిలో. 3 రోజుల కార్యక్రమం. దాంట్లో ఇలాగా ఈ కార్యక్రమాలని చేయడానికి మీ అందరి చేయూతా ఉండాలని
మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు గో సంహిత గ్రంథాన్ని గోమాత ఈవిడేని జమినిగా ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ కెవి రమణాచారి గారు ఆవిష్కరిస్తారు. ఇప్పుడు ముఖ్య అతిథిగా ఇప్పుడు కవి సత్కారం. ఇప్పుడు డాక్టర్ నిట్టల గోపాలకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి సూత్రధారి, ఈ గో సంహిత గ్రంథ రచయిత, ఈ గోమాత ఈవిడి రూపకర్త అయినటువంటి గోపాలకృష్ణ గారికి సత్కారం జరుగుతోంది. ముఖ్య అతిథి ఆవిష్కర్త గౌరవనీయులు డాక్టర్ కెవి రమణాచారి గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా కోరుతున్నారు. సభాధ్యక్షుడు ఆత్మీయులు ఆచార్య గౌరశంకర్ గారు, ఇలాంటి కార్యక్రమంలో నిజమైన అతిథిగా చేసినటువంటి ఆత్మీయులు, ఆధ్యాత్మిక సంపన్నులు, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్లో గౌరవ సభ్యులుగా ఉన్నటువంటి పివి సుబ్బారావు, శ్రీ కళా ద్రావిడమూర్తి గారు, త్యాగరాయ గారు సభ అధ్యక్షుడు, సాధన సంస్థలు నిర్వహిస్తూ చక్కటి కార్యక్రమాలకు అన్నింటికి కూడా దిక్సూచిగా ఉన్నటువంటి మిత్రుడు శ్రీ సాధన సంవత్సరాల వారికి, ఈ కార్యక్రమం ఇలా రూపొందడానికి మూల స్తంభాల్లో ఉన్నటువంటి పెద్దలు, ఎంత మంచి ఆలోచనతో ఉంటాడో మనిషి అంతకంటే మంచితనంతో ఉంటాడు. అది మెయిన్ గోపాలకృష్ణ. సినిమా రంగంలో అతను లక్ష్మణరేఖ సినిమా తీశాడని, డాక్యుమెంటరీస్ తీశాడని, ఏది చేసినా ఆయన ఇప్పుడు మనం చూసినట్టయితే ఋషితుల్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇంతకుముందు డాక్యుమెంటరీలో మనం చూసాం, చాలామంది కనబడ్డారు, కానీ అందులో నిజాయితీగా, నిబద్ధతతో, నైతికంగా, ఆధ్యాత్మికతతో
ఆత్మీయతతో ఉన్నటువంటి వ్యక్తి మా గోపాలకృష్ణ గారు ఆ గోపూజ చేసుకున్నప్పుడు కానీ గోతులాభారం చేస్తున్నప్పుడు కానీ ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పంటే గోవు కోసం నేను ఏదైనా చేస్తాననేటువంటి సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి పెద్ద గోపాలకృష్ణ గారు. ఆయన రాసినటువంటి పుస్తకాలు 7 దాకా ఉన్నాయి. వందే గోమాత్రం అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి 2008లో నేను పెట్టాను. అప్పుడు ఆ వందే గోమాత్రంలో వారు కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా పుస్తకం ప్రచురింపబడింది అనేటువంటిది వాళ్ళే ఇప్పుడు చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు గో సంహిత అనే పుస్తకం, అంతకుముందు గోమాత అనే పుస్తకం, గోగీత అనే పుస్తకం, గో విలాపం అనే పుస్తకం. మీరు ఒకవేళ ఈ పదాన్ని ఇంగ్లీష్లో మీరు అనుకున్నట్టయితే చాలా పొరపాటు అండి. గో గీత అంటే గో అని, గో విలా గోమాత అంటే అమ్మను కూడా గో అని ఆ రకంగా అనుకునేటువంటి వాడు కూడా కొంతమంది ఉంటారు. అది కాదు అది చేసి గోమాత, గోగీత, గో విలాపం, గోమాత, ప్రగతికి చేయూత అని ఇలా పుస్తకాలన్నింటినీ కూడా రాసి తనదైనటువంటి ఆత్మసంతృప్తి కోసం రాసుకునేసేసి ప్రజల్లో కూడా ఎవరైనా ఇటువంటి ఆలోచన ఉన్నట్టయితే వాళ్ళకి 10 మందికి పంచుదామని చెప్పని నిజాయితీగా చేసినటువంటి గోపాలకృష్ణ ఇవాళ గో సంహిత పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు నాకెంతో గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పి ఇవాళ వారు రావాల్సి ఉండేది, కానీ అనివార్య కారణాల వల్ల వారి ఇంట్లో అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పని రాలేకపోతున్నారని చెప్పని చెప్పారు. అందుకోసం చెప్పని వారికి మేము నమస్కారాలు తెలుపుకుంటూ, మరి భగవంతుడు ఏం చేశారంటే గోమాత ఏం చేసిందనంటే టీటీడీ నుంచి సరే అధ్యక్షుడు రాకపోతే రాకపోయినాను కానీ ధర్మ ప్రచార పరిషత్ ఈ కార్యక్రమాలు చేయాల్సింది టీటీడీలో. దానికి నేను ప్రతినిధిగా ఉన్నాను అన్నట్టుగా సుబ్బారావు గారు ఇక్కడికి రావడం అనేటువంటిది కేవలం గోమాత సంకల్పం. నేను సుబ్బారావు గారి యొక్క దాతృత్వం గురించి ఇక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు. ఎంత నేను తక్కువగా మాట్లాడి మౌనంగా ఉంటే మీ అందరిలో ఆ సస్పెక్ట్స్ పెరుగుతుంది. అంతా ఎంత దాతృత్వం అనేది తర్వాత మీకు తెలిసి వస్తుంది. మంచి పనులకు అన్నిటి కూడా నేను ముందుకున్నానని చెప్పని గత 15 ఏళ్ళుగా నాకు తెలిసినటువంటి సుబ్బారావు గారు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక నినాదాన్ని ఇచ్చారు, గుడికో గోమాత. నేను దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారితో సంప్రదించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. గుడికి గోమాత ఇవ్వడంతో పెద్దగా ప్రయోజనం లేదండి, కానీ ఆ గోమాతను రక్షించడానికి ఏం చేయాలనేటువంటి సంగతి ఈ ప్రపంచంలో టీటీడీ తప్ప తక్కిన వాళ్ళు ఎవరు పట్టించుకోరు. గత 47 ఏళ్ళుగా ప్రభుత్వాలతో సంబంధం ఉన్నటువంటి వాడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ గోవనం కానీ ఉపన్యాసం వేయడానికి వస్తారే తప్పిస్తే ఆ తర్వాత మర్చిపోయేసేసి గోవు బతకడానికి ఏం చేయాలనేటువంటి విషయంలో అందరూ పెద్దలు ఎంత మౌనంగా ఉన్నారు అని చెప్పంటే సంతాన సభ చేసినంత అంత బాధగా ఉంటుంది. గోవులకి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు వాటిని బతికించుకున్నట్టయితే తర్వాత తప్పకుండా గోవులు మనల్ని బతికిస్తాయనేటువంటి అభిప్రాయం నాకు ఉంది. గోమాత కావాల్సినటువంటి గ్రాసం ఏమిటి, దానికి కావాల్సినటువంటి మేత ఎట్లా ఇవ్వాలి, ఇటువంటి విషయాలతో కొంచెం ఆలోచించినట్టయితే ఈ 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి గోశాలలు ఎన్నో ఉన్నాయి, వాటిని బతికించుకొని దాని ద్వారా గోవులను బతికించడం కోసం చెప్పని ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సభ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నేను మనవి చేసుకుంటాను. చాలా మంది నినాదాలు పలుకుతా ఉన్నారు. గోవు మన యొక్క భారతదేశానికి ప్రతీక అని. మనుషులు పుట్టకుంటే గోవు పుట్టింది. అసలు గోవు అంటే ఏమిటి అనే సంగతి చూస్తే పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి విక్రమానుష్యంలో కాళిదాసు రచించినటువంటి ఆ శ్లోకం ఏదైతే ఉందో, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ గావం దుహంతి గావం, పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారార్థం ఇదం శరీరం. గోవు పరోపకారం కోసం చెప్పినటువంటి ఒక పుణ్యజీవి. ఆ గోవును మనం కాపాడుకోవాలి, గోవును ప్రేమించాలి, గోవును ఆరాధించాలి, గోసేవ చేస్తూ ఉండాలి. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తున్నట్టయితే వాళ్ళకి వ్యక్తులుగా ఉండేటువంటి వాళ్ళని ఒక వ్యవస్థలాగా తీసుకొచ్చి ఆ వ్యవస్థ పక్కేటట్టుగా చేయడానికి కోసం చెప్పని ఇందులో ఉండేటువంటి పెద్దలు ఎవరికి ఏమాత్రమైనా కానీ కొంత తలంపు కలిగినా ఆ తలంపుకి నేను తలవంచి నమస్కరిస్తాను. అది చాలా ముఖ్యమైన. వాళ్ళు చెప్పారు లక్ష్మణ గోపాలకృష్ణ మేము కార్యక్రమాలు చేస్తూ పోతున్నానని చెప్పినప్పుడు మీరు చేస్తున్నారు మంచిదే, వ్యక్తిగా చేసిన దానికంటే మీలాంటి ఆలోచన కలిసి ఒక 8 మంది 10 మందితో ఒక ట్రస్ట్ పెట్టేసేసి ఆ ట్రస్ట్ ద్వారా మంచి పనులు చేసినట్టయితే భగవంతుడు ఏ రకంగా మనకి మేలు చేస్తాడో తెలియదు, కానీ ఆలోచన మాత్రం ఆ దిశలో ఉండాలని చెప్పని చెప్పడం. ఆ రకంగా వారు ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ గో సంహిత గ్రంథాన్ని వాళ్ళు ఆవిష్కరించడం నా పూర్వజ సంస్కృతంగా నేను భావిస్తూ
ఆ ట్రస్ట్కి అప్పుడు ఇచ్చాడని చెప్పంటున్నాను, నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. గోపాలకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు వచ్చిందో, మీరు ఇంకెన్ని కార్యక్రమాలు మంచి పనులు చేస్తున్నారు, ఏదైనా నా పెన్షన్లో నుంచి 25,000 రూపాయలని నేను ఇవ్వడానికి కోసం నేను తప్పకుండా సంక్రాంతి జనవరి 15 లోపుగా వారికి అందజేస్తాను. నేను తప్పకుండా ఆ 25,000 రూపాయలు 2,50,000 రూపాయలు పెరిగేదాకా ఆ భగవంతుడు ప్రార్థిస్తుంటాను. తర్వాత పెంచుకునే బాధ్యత గోపాలకృష్ణ గారిని. అందుకని కపిలగోవు అని, హోమధేను అని, కామధేను అని, గోమాత అని మనం అమ్మ తప్ప అమ్మ తర్వాత మళ్ళీ ఇంకేమైనా అంటాము అని చెప్పంటే మాత అన్న తర్వాత గోమాత, భూమాత, నదీమాత, ఇవే మాత అని చెప్పడానికి మనం ఎక్కువగా ప్రతీకగా ఇచ్చేది. అలాంటి గోవుని పవిత్రంగా భావించి ఇవాళ పుస్తకం రూపంలో ఆవిష్కరింపజేసుకుంటున్నాము అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఇంతమంది సహృదయులకు నా మనం ఏంటంటే, ఈ కార్యక్రమం జరుగుతుందంటే మీరు ఇంతమంది కరోనా సమయంలో రావడం ముఖ్యంగా మీకు అందరూ కూడా నేను నమస్కరించాలి. ఈ కళాజనామూర్తి గారు చాలా ఆనందపడిపోతుంటారు. ఈ సభ ఈ రకంగా, ఈ సభ ఇంతమందితో, ఈ సభ గోసేవ ట్రస్ట్ వారి సభగా రూపొంది ఇంతమంది వచ్చినందుకోసం. ఎందుకంటే దినాత్మమూర్తి గారిని నేను ఒక మాట నాకు, త్యాగరాయ సభలో కంటే కూడా మంచి పనులు ఈ సభలో జరుగుతుంటాయి. త్యాగరాయ గానసభ మెయిన్ హాల్ కంటే నాకు కళాసుబ్బారావు కళావేదికనే చాలా గొప్పది. ఎందుకంటే ఆ మహానుభావుడు కళాసుబ్బారావు గారు ఎప్పుడూ అందరినీ ఆశీర్వదిస్తుంటాడు, కుమారుడిని కూడా ఆశీర్వదిస్తుంటాడు. జరిగేటువంటి మంచి పనులన్నీ ఇక్కడనే, పుస్తకావిష్కరణ కానీ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా చాలా నిజాయితీగా తమకుండేటువంటి శక్తి సామర్థ్యాన్ని తక్కువ పెట్టుకొని ఒక మంచి కార్యక్రమాన్ని నేను చేసుకుంటాం మూర్తి గారు అని చెప్పంటే తప్పకుండా చేసుకోండి అనేటువంటి తమ యొక్క హృదయ వైశాల్యాన్ని చాటేటువంటి సభ ఈ కళాసుబ్బారావు కళావేదిక. ఇది ఇలాగే 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళు తెలియటట్టుగా మా దినాత్మమూర్తి గారు చూసుకోవాలని చెప్పని ఈ పుస్తకావిష్కరణతో గోమాతకు సేవ చేయాలనేటువంటి అభిప్రాయం ఇంకో 10 మందిలో, ఇంకో 100 మందిలో, ఇంకో వందలాది మందిలో కలిగినట్టయితే ఈ సభ సార్థకమైనట్టే అని చెప్పి నేను భావిస్తూ వచ్చేసినప్పుడు మీకందరికీ మీరు గోమాత గురించి పట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి సంకల్పంతో ముందుకు సాగాలని చెప్పని ఆ గోమాతను ప్రార్థిస్తుంది. సరే, డాక్టర్ కేవి రమణాచారి గారు అనగానే లోకానికి ఆయన ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసరు, చాలా సమర్థుడైనటువంటి ప్రభుత్వ అధికారి, సాహిత్య లోకానికి, సారస్వత లోకానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆయన అత్యంత ఆత్మీయులు అని ఇది ప్రపంచానికి తెలిసిన విషయమే. కానీ వారిని సన్నిహితంగా ఎరిగిన వారికి తెలిసిన విషయం ఏమిటంటే, వారు భూమి విరాళాలను గుప్తంగా దానం చేస్తూ ఉంటారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అన్నార్థులకు, ఆపదలో ఉన్నవారికి అలా ఉండపడంగా జేబులో నుంచి తీసి ఆయన ఆర్థిక సహాయం అందిస్తుంటారు. ఇది పైకి చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడరు, కానీ అది ఇప్పుడు ఇక్కడ మనకి సభా వేదిక ముందే మనకు విదితమైంది. అటువంటి ఒక మానవతామూర్తి, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షుడిగా 2 మాటలు. ఆధ్యాత్మిక ప్రపంచంలో, భారతీయ సనాతన ధర్మంలో, హైందవ సమాజంలో గోమాతను మనం పవిత్రంగా భావిస్తాం, దేవతగా పూజిస్తాం. 3 కోటి దేవతలు గోవులో నెలకొని ఉన్నాయి అని మన పురాణాలు కూడా చెబుతూ ఉంటాయి. ఈ చరాచర సృష్టిలో, ఈ ప్రాణకోటిలో, పశుపక్షాదులు, జంతుజాలంలో ఒక్క గోమాతను మాత్రమే, ఆవును మాత్రమే మాత అని పిలుస్తాం. అంతేగాని గేదె మాత అని కానీ, గార్ధప మాత అని కానీ, మేషమాత కానీ, పాలించేటువంటి ఇతర ఏ జంతువులను కూడా మనం మాత అని పిలవం. ఒక్క గోమాతను మాత్రమే మాత అని పిలుస్తాం. అంటే తల్లితో సమానము అని గోమాతను భావిస్తాం. నారాయణ రెడ్డి గారు ఒక సినిమా పాటలో ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, అమ్మ వంటిదే ఆవు, అది తెలుసుకో నీవు అని ఒక పాటలో రాశారు. అంటే వేదాల్లో శాస్త్రాల్లో చెప్పిన విషయాన్ని ఆయన పాటలో మనకు అందించారు. అంటే తల్లిని కోల్పోయిన వారు కానీ, తల్లి నుంచి పుట్టగానే పాలు పొందలేనటువంటి దశలో ఉన్నటువంటి శిశువులకు పాలు ఇచ్చి తల్లితో సమానంగా ఆ పిల్లల ఎదుగుదలకు కారణమయ్యి
వాళ్ళలో ప్రోటీన్స్, శక్తి సామర్థ్యాలు, ఏవిదైతే తల్లిపాలలో ఉన్నటువంటి సుగుణాలు ఉన్నాయో అవి గోపాలలో కలిగి ఉన్నాయి అన్న విషయం కాబట్టి అమ్మతో సమానంగా గోవును గోమాత అని గోవును మాత్రమే పిలుస్తాం. ఇది కేవలం మనం మాత్రమే స్వోత్కర్షగా చెప్పుకునే విషయం కాదండి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాన్ని నిరూపించారు. గోవులో ఉన్నటువంటి పంచగవ్యాలు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తర్వాత పంచకం ఆవు మూత్రము, తర్వాత గోమయం ఆవు పేడ, ఈ ఐదింటిలో కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్య కారక అంశాలు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు పరిశోధనల ద్వారా నిరూపించిన అంశం కాబట్టి గోవు గొప్ప సంపదగా మనం భావించాలి. అది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా మనం ఆ దశలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఇలాంటి మహానుభావులు వాటిని తరానికి అందించడానికి పూనుకోవడం సదా సంతోషించదగ్గ విషయం. ఒక్క విషయం, 1974లో మా అమ్మగారు చిక్కడపల్లిలో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు, ఆవిడ ఇంటిలోనే ముందు భాగాన్ని మందిరంగా మార్చారు. అక్కడ ఆవుల్ని ముందు భాగంలో, ఇప్పుడు అక్కడ షాప్గా మేము మార్చామనుకోండి, ఆ భాగంలో ఆవులను పెంచేవాళ్ళం. కాబట్టి నేను చిన్నప్పటి నుండి చదువుకునే దశలో నుంచి కూడా మా ఇంట్లో ఆవులు ఉండేవి. ఆవులకు పుట్టిన ఆ దూడలకి మగ అయితే సూర్య అని ఒక దూడకి పేరు పెట్టింది ఆవిడ. తర్వాత ఆడది దూడ అయితే లక్ష్మి అని పేరు పెట్టి ఆ పుట్టిన రోజున ఆవిడ, చిందాక నేను డివిడిలో చూశాను, ఆవిడకి పుట్టినరోజు రోజు అది నాకు బాగా గుర్తు. ఆవిడ గోవుకి చీర కట్టి పుట్టినరోజు పిల్లలకి ఎలా చేస్తామో అలా చేసేది మా అమ్మగారు. అంటే ఇది నేను సోత్కర్షగా చెప్పట్లేదు. ఆవుల గురించి, ఆవులు చిన్నప్పటి నుండి ఒక 3-4 తరాల ఆవులని నేను చూసాము. ఆ తర్వాత కరిగిపోయింది. మా అమ్మగారు ఆ రోజు ఆవుకి చీర కట్టి పూజ చేసినటువంటి ఫోటాన్ని ఆ మందిరంలో పెట్టాము. అది ఇప్పుడు నేను ఊరికే చెబుతా, ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుదామని. అలా చేసేటువంటి ఒక దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళం మనమంతా, పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి గోవుని రక్షించుకుందాం, గోవుని కాపాడుకుందాం అనే ఒక నినాదంతో మనం ముందుకు వెళదామని మనవి చేసుకుంటూ ఇప్పుడు ఈనాటి ఆత్మీయ అతిథి శ్రీ కళా జనార్దనమూర్తి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. గోమాత సేవా ట్రస్ట్ జాగరణ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు గో సంహిత గ్రంథావిష్కరణ మరియు గోమాత DVD ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు డాక్టర్ కేవీ రంగాచార్య గారికి, గురువు గారికి, సభాధ్యక్షుడు గౌరీశంకర్ గారికి, సుబ్బారావు గారికి, నిట్టల గోపాలకృష్ణ గారికి, సాధన నరసింహాచార్య గారికి, మీ అందరికీ నా నమస్కారం. అద్భుతమైన కార్యక్రమం. ఇందాక పెద్దలు రమణాచార్య గారు చెప్పినట్టుగా కోవిడ్ వచ్చింది, త్యాగరాయ గారి సభ పని అయిపోయింది, మెయిన్ హాల్ బుక్ చేయట్లేదు, బుకింగ్ అవ్వట్లేదు. అందరూ పొట్టి శ్రీరాములు, ఆంధ్ర తెలంగాణ సారస్వత పరిషత్తు వెళ్ళిపోతున్నారు. ఒక బృందం నా దగ్గరకు వచ్చింది. ఇటీవల మీరు ఒప్పుకుంటే కళా సుబ్బారావు కళా వేదిక, కళా వెంకట దీక్షితుల కళా వేదిక ఒక 5,000 పెట్టండి, ఒక 4,000 పెట్టండి, మేము మీకు ఇస్తాం. మీకు కూడా జీతాలు ఎంతకాలం మీ వ్యాపారం నుంచి ఈ మెయింటైన్ చేయడానికి ఇస్తారు. ఓ రోజు మీరు ఆడిపోతారు, ఆ తర్వాత అయినా మీరు మమ్మల్ని పిలవాలి అని ఒక సందేశం పంపించారు మా సినీ గేయ కళాకారు. అప్పుడు నేను చెప్పాను, పెద్దలు రమణాచార్య గారు చెప్పినట్టుగా ఇది నా తండ్రి గారి ఆత్మ ఇక్కడ ఉంది, అక్కడ మా అమ్మగారు ఉంది, ఇక్కడ మా అన్నగారు ఉంది, పైన వీరందరితో పాటు మా కుటుంబంలో ఉన్న బుడ్డవాడు హనుమంతరావు గారు. వ్యాపారమే చేయాలి అంటే సంవత్సరానికి ₹1,00,00,000 2018 నుంచి మొదలు పెడితే ఇప్పటికి 3 కోట్లు, అందులో ₹1,00,00,000 ఖర్చు పెట్టి 2 కోట్లు నేను వెంటేసుకునేవాడిని. నాకున్న చిన్న జీవితంలో నేను కాలాన్ని నమ్మను, జ్యోతిష్కాన్ని నమ్మను, వాస్తు నమ్మను, దేవుని నమ్ముతాను. బతుకున్నంత కాలం జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని ఈ డబ్బు కోసం మీరు ఇచ్చే ఈ ఆఫర్లన్నీ వదిలేయండి. ఆ భగవంతుడు ఎంతకాలం నాకు శక్తి ఇస్తే అంతకాలం నా ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళందరూ కూడా ఉక్కుముడిగా ఒక యూనిటీగా మెయిన్ హాల్ బుక్ చేయట్లేదు. ఎందుకంటే షేర్ వాల్యూ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు కాస్త లో రేట్లో కొనుక్కుందాం అన్నట్టుగా నన్ను అందరూ రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా 4,000 5,000 ఇస్తే ఇక్కడ ఇక
సినీ గీతాల కార్యక్రమాన్ని కొనసాగించచ్చని వాళ్ళందరూ ఒక ప్లాన్గా పెట్టుకున్నారు. నేను చెప్తున్నాను సభాముఖంగా, నా భగవంతుడు నాకు శక్తి ఉన్నంత కాలం ఇలాగే ఈ ఉచితం అనేది కొనసాగిస్తూ పోతాను. మెయిన్ హాల్ కూడా ఎవరో ఒక దాత వచ్చి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చి మెయిన్ హాల్ కూడా 365 రోజులు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలకు వేదిక చేయడానికే నా జీవితాశయం. ఇంకా నాకు ఏమీ లేదు. నేను నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా అబ్బాయి కూడా చెప్పాను, నీ జీవితం నీది నాయనా, మా తండ్రి నాకు ఎలా బతకాలో నేర్పించాడు, నీకు నేను చదువు చేయించాను, నీ జీవితం నువ్వు. ఇక నీకోసం నేను ఏదో ఆశ కూడా పెట్టాలి, తర్వాత నీ కొడుకుకి మనవడానికి ఆ పిచ్చులు లేవు. నాకు జాగ్రత్తగా నీ జీవితాన్ని నువ్వు చూసుకో, నేను ధర్మంగా నాకున్నంత వరకు నేను బతుకుతూ పోతానండి. ఇలాంటి నిట్టల గోపాలకృష్ణ గారు లాంటి వారు, గురువు గారు రమణాచారి గారు ఇట్లా స్టేజ్ మీద ఇప్పటికీ ప్రతి స్టేజ్ మీద నాకు తెలిసి ఆయన వేలకు వేలు ఇస్తూనే పోతున్నారు. ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఏ ఐపీఎస్ ఆఫీసర్, గవర్నమెంట్ అధికారి ఎవరైనా ఒక రూపాయి ఇచ్చారో మీకు తెలిస్తే చెప్పండి పేరు. కాబట్టి గట్టిగా చెప్పండి కొట్టండి. నేను వచ్చేది ఆయన జన్మదినం చేస్తానని ఇందాక అడిగాను. లాస్ట్ ఇయర్ అద్భుతంగా చేసాము గురువు గారు, ఈ ఇయర్ కూడా చేస్తాము ఫిబ్రవరి 8వ తారీఖు. వారు సొంత ఖర్చులతో 1.5 లక్షల డొనేషన్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హరిదాసులకు ఇస్తున్నారు. అంతకంటే గొప్ప వ్యక్తి ఎక్కడ ఉంటారండి? మరి ఏదో ఎక్కడో కనపడేవాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు. మన కళ్ళ ముందున్న దేవుడిని మనం మర్చిపోతాం. ఎక్కడో పోయి ఆ స్వామీజీలు వెంబడి వాడు వెంబడి వేల కోట్లు సంపాదించిన వాడు వెంబడి తిరుగుతాం మనం. కానీ ఇటువంటి మంచి మనుషులు, మంచి వ్యక్తులు ఉన్నారు. సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఒకటే అడుగుతారు, మా రమణాచారి గారు లాంటి ఒక వ్యక్తి లేరని మా దగ్గర. అది ఆయన ముందు చెప్పడం కాదు, ఆయనకి నాకు ఏం లేదు, ఆయన గురువు నేను శిష్యుని అంతే. కానీ అంత అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు. ఆయన ఎంతమందికి ఎన్ని చేసినా ఒకడుంటాడు శనిగ్రహం, ఆయన శక్తికి మించి ఏదో కోరుకుంటాడు. నా వల్ల కాదని ఖచ్చితంగా చెప్పాను. ఆయన అంత జడవాడు లేడవాడు. అయినా ఆయన మళ్ళీ ఆ మనిషి తిరిగి ఆయన దగ్గరకు వస్తాడు. అన్నీ తెలిసినా అలా నవ్వి ఆశీర్వదించి పంపిస్తూ ఉంటాడు. ఆయన ధర్మంతరంగా ఆయన ఎవరు ఎటువంటి వాడు, సుబ్బారావు గారు ఎటువంటి వాడు, జనార్దన్ మూర్తి గారు ఎటువంటి వాడు, గౌరీశంకర్ గారు అన్నీ తెలుసు ఆయన. కానీ ఏనాడు కూడా ఒక మనిషిని హత్య చేయడం కానీ, ఒక మనిషిని బాధ పెట్టడం కానీ మాకు తెలిసి ఎవరు చెప్పిన దాఖలు లేదు. ఆయన విమర్శించే వాళ్ళని ప్రేమిస్తాడు, ఆయనని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాడు, అందరినీ హక్కున చేసుకుంటాడు. అందుకే ఆయన అంతమంది ఇన్ని లక్షల మంది అభిమానుల్ని ఆయన సంపాదించుకున్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కొంతమంది సంస్కృత సంస్థల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా కార్యక్రమాలు చేయండి అద్భుతంగా. మీకు ఇదే ఉచితం. ఎవరో కొంతమంది చెప్తున్నారు 2,000 3,000 పెడతారు గానసభ వాళ్ళకి. అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. భగవంతుడి దయవల్ల ఇక ముందు కూడా ఉండవు. నేను అధ్యక్షుడిగా 2022 అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 12 వరకు ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ భగవంతుడి దయవల్ల నేనే కొనసాగు. ఇలాగే కంటిన్యూ అవుతుంది. అందులో ఎటువంటి మార్పు లేదు. మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మన అందరినీ పాల్పంచుకునేలా చేసిన నిట్టల గోపాలకృష్ణ గారు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సరే.